దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను సంపన్నులు, శక్తివంతమైన సంస్థల ప్రైవేట్ ఫైనాన్షియర్లుగా మార్చేసిందంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారంటూ విమర్శలు చేయడంతో ఈ అంశంపై వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంపన్న, శక్తివంతమైన సంస్థల ప్రైవేటు ఫైనాన్షియర్లుగా మార్చేసిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారంటూ విమర్శించారు. మొత్తంగా బ్యాంకింగ్ రంగాన్ని మీరు బలహీనం చేశారంటే మీరే చేశారంటూ రాహుల్, నిర్మలమ్మలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాన్యుల జీవనాడి వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒత్తిడికి గురిచేస్తున్నారని, దీంతో అవి సమర్థంగా ప్రజలకు సేవ చేయలేకపోతున్నాయంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, ఓవైపు సిబ్బంది కొరత, మరోవైపు క్లిష్టమైన పని వాతావరణం మధ్య నలుగుతున్న బ్యాంకింగ్ సిబ్బందిని అసాధ్యమైన లక్ష్యాలు చేరుకోవాలని సమాన అవకాశాలు కల్పించకుండానే కోరుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు, ఉద్యోగుల్లో పురోగతి కల్పించట్లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను దుమారం రేపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కష్టపడి పనిచేసే ఉద్యోగులు, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థతో లబ్ధి పొందుతున్న పౌరులను అవమానించడమేనని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. గతంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నది ఎవరంటూ రాహుల్పై నిర్మలమ్మ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడమంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అమితాసక్తి అని మరోసారి రుజువైందని నిర్మలా సీతారామన్ దుయ్యపట్టారు. యూపీఏ హయాంలో అడ్డగోలుగా అధిక మొత్తంలో కార్పొరేట్ రుణాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయంగా క్షీణించాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఈ విషయం రాహుల్ గాంధీకి ఎవరు చెప్పలేదా? కాంగ్రెస్ పాలనలో తమ బంధుమిత్రులు, వ్యాపారుల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని నిర్మలా సీతారామన్ దుయ్యపట్టారు. వాస్తవానికి యూపీఏ హయాంలోనే బ్యాంకు ఉద్యోగులను విపరీతంగా వేధించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తాము చెప్పిన వారికి రుణాలు ఇవ్వాలని ఫోన్లు చేసి మరీ కాంగ్రెస్ నేతలు బెదిరించారని మండిపడ్డారు. 2015లో అసెట్ క్వాలిటీ చేసిన రివ్యూస్, ఫోన్ బ్యాంకింగ్ కుంభకోణం బయటపడిందన్న విషయం మర్చిపోయారా అని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు జరిగాయని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇక గడిచిన 10 ఏళ్లలో బ్యాంకులకు 3.26 లక్షల కోట్ల మూలధనం ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం ముద్ర, పీఎం స్వానిధి, విశ్వకర్మ వంటి పథకాల ద్వారా 52 కోట్లకు పైగా తనఖా లేని రుణాలు మంజూరయ్యాయని నిర్మలమ్మ వెల్లడించారు. దేశంలో దాదాపు 54 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా బ్యాంకింగ్ రంగాన్ని మీరే దివాళా తీశారంటే మీరే నష్టాల పాలు చేశారంటూ రాహుల్ బీజేపీపై విమర్శలు చేయగా, నిర్మలా సీతారామన్ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై కొనసాగుతున్న వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందో లేక మరింత ముదురుతుందో చూడాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు ఫైనాన్షియర్లుగా మార్చారంటూ కేంద్రంపై రాహుల్ విమర్శలు చేయగా, కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారంటూ నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. రాహుల్, నిర్మలా సీతారామన్ల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.